లైఫ్లో ఎవరైనా నేను చూసిన ఎప్పుడు ఎవడన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక ఇన్ని సంవత్సరాలు కష్టపడి స్టేజ్కి వెళ్ళిండు అని ఇప్పుడు మనం ఎక్కడైనా చెప్పినామనుకో, దాని కింద కామెంట్ బాక్స్లలో ఈ ఈ వ్యక్తి అంటే చాలామంది ఏమంటారు అంటే, నువ్వు ఆ వ్యక్తి గురించి చెప్తున్నావు కదా, ఈ వ్యక్తిని చూడు ఒకసారి, ఈ వ్యక్తి ఆ వ్యక్తి కంటే ఇన్ని సంవత్సరాలు చాలా ఎదిగిండు అని పక్కోడి గురించి చెప్తున్నాం. కానీ నువ్వేం చేయగలుగుతావు, నువ్వెన్ని సంవత్సరాలు కష్టపడి ఏం సాధించినావు అది చెప్తున్నావా? లేదు. ఎవడన్నా చూడుర్రి, ఇప్పుడు ఒక్కొక్క పర్సన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్రిస్టియానో రొనాల్డో, లేకుంటే మెస్సీ అండ్ చాలామంది, ఇప్పుడు అంబానీ గారు, లేకుంటే రతన్ టాటా గారు అండ్ హర్షద్ మెహతా, ఇలాంటి పెద్ద పెద్ద బిజినెస్ చేసేవాళ్ళు, ప్లేయర్స్, వీళ్ళంతా ఇప్పుడు వాళ్ళ గురించి జస్ట్ వాళ్ళ గురించి ఈ వ్యక్తి ఇంతనం ఇంతనం సాధించిండు, ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఇంత కష్టపడని చెప్పినామనుకో, దానికి చాలామంది ఏమంటారు తెలుసా, నేను కూడా ఇన్ని సంవత్సరాలు వర్క్ చేస్తున్నా, సో నేను కూడా ఫ్యూచర్లో ఆ స్థాయికి వెళ్తాను ఎవడు చెప్తలేరు. కామెంట్లలో ఏమని ఉన్నాయంటే, నేను చూసిన దాంట్లలో వాళ్ళు ఏమంటారు అంటే, చాలామంది ఈ వ్యక్తి కంటే ఇంకో వ్యక్తి చాలా సంవత్సరాలు కష్టపడి, ఒక్కసారి ఆ వ్యక్తి గురించి ఆలోచించు, ఈ వ్యక్తి గురించి చెప్తున్నాను కామెంట్లలో చెప్తారు. అట్లా కాదు, నువ్వేం సాధించవు, నీ గురించి నువ్వు చెప్పుకునేటట్టు నువ్వే వేయాలి. అర్థమవుతుందా? అట్లా మారాలా మన ఇండియాలో అయినా వేరే కంట్రీలో ఎవరైనా. ఎందుకంటే యాజ్ ఎ మ్యాన్గా చెప్తున్నా, ఎవరైనా ఒక వ్యక్తి గురించి వీడియోలో కానీ ప్రెస్ మీట్లో కానీ ఎక్కడైనా మీటింగ్లో చెప్పేటప్పుడు వాళ్ళు చెప్తారు, వాళ్ళు సాధించి ఒక వ్యక్తి గురించి చెప్తారు. అసలు ఇప్పుడు నువ్వేం చేయలేదు, దాన్ని ఛాలెంజ్గా తీసుకొని ఆ వ్యక్తి కంటే బెటర్ పొజిషన్కి వెళ్ళే స్థాయికి వెళ్తే, ప్రతి ఒక్కరు ఆ విధంగా అనుకుంటే ప్రతి కంట్రీ మంచి ప్లేస్లో ఉంటుంది. ప్రతి ఒక్కరు వర్క్ చేస్తే ప్రతి కంట్రీ నెంబర్ 1లో ఉంటుంది. అర్థమవుతుందా? సో ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించడం మానేసి, ఎవరైతే కొన్ని సంవత్సరాల నుంచి కష్టపడి మంచి స్థాయికి వెళ్ళారో వాళ్ళ లెక్క వీళ్ళు కూడా కష్టపడితే ఆ స్థాయికి వెళ్ళగలుగుతారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, ఇంకొకటి గురించి ఆలోచించి కాంప్రమైజ్ అవుతారు. ఎట్లా అంటే, ఇప్పుడు ఒక వ్యక్తి కొన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు కష్టపడి మంచి స్థాయికి వెళ్ళిండని ఒక వ్యక్తి గురించి ఇంకో వ్యక్తి చెప్పినప్పుడు, ఈ విన్న వ్యక్తులు ఏమనుకోవాలంటే, నేను కూడా అంతకు మించి మంచి స్థాయికి వెళ్ళాలని వర్క్ చేయాలి, వర్క్ చేసి ప్రూవ్ చేసుకోవాలి. అంతేగాని ఈ వ్యక్తి కంటే ఇంకో వ్యక్తి ఎక్కువ సంవత్సరాలే పోయి కష్టపడి సాధించిన ఆ వ్యక్తి గురించి తెలియదు వీళ్ళకి అన్నట్లు మాట్లాడి నీ లైఫ్ నువ్వు కాంప్రమైజ్ చేసుకోవద్దు. నువ్వు ఈగోని సాటిస్ఫై చేసుకోవద్దు. నువ్వేం తీసుకోవాలంటే ఛాలెంజ్గా తీసుకోవాలి. ఎక్కడైనా ప్రెస్ మీట్లో కానీ, మీటింగ్లో కానీ, వీడియోస్లో కానీ, రీల్స్లో కానీ ఎవరైనా ఇన్ని సంవత్సరాలు 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు లేకుంటే కొన్ని ఇయర్స్ దాకా కష్టపడి పెద్ద కంపెనీ పెట్టారు, పెద్ద బిజినెస్ చేశారు, చాలా వేసారంటే నువ్వు అనుకోవాలా, నేనెందుకు వేయద్దు ఇది, నేను కూడా చేస్తా అన్నట్టు ఛాలెంజ్గా తీసుకొని దాని మీద దాని గురించి తెలుసుకొని ఫోకస్గా వర్క్ చేయాలి. అట్లా ఛాలెంజ్ తీసుకొని ప్రతి ఒక్కరు చేశారు అనుకో, ప్రతి ఒక్కరు సక్సెస్ అవుతారు కదా. సో ప్రతి ఒక్కడు వాడి గురించి చెప్పుకుంటాడు. ఇక ఫ్యూచర్లో ఎక్కడికైనా వెళ్ళినా ఆ వ్యక్తి గురించి చెప్పుకుంటారు. సో ఇట్లా ప్రతి ఒక్కరు ఇట్లా చేస్తే ప్రతి కంట్రీ నెంబర్ 1లో ఉంటుంది. అట్లా నేను అనుకున్నది. సో ఎవరైనా ఏదైనా చేయాలనుకుంటే, ఎవరి గురించి అని చెప్పేటప్పుడు మీరెందుకు చేయలేరు, మీతో ఎందుకు కాదు, వాళ్ళ లెక్క మీరు కూడా మనుషులే కదా, వాళ్ళ లెక్క కాళ్ళు చేతులు మెదడు అన్నీ ఉన్నట్టే మనకు కూడా ఉన్నాయి. సో మనం ఎందుకు చేయలేం కదా. ఏదైనా మనతో స్టార్ట్ కావాలా. ఏదైనా పెద్ద ప్రాజెక్ట్ అయినా, బిజినెస్ అయినా, కొత్త ఏదైనా స్టార్టప్ అయినా, ఏదైనా మనతో కొత్త స్టార్ట్ కావాలా. ఏదైనా ముందు అడిగి వేసేది మనం వేస్తేనే కదా. మరి ఏదైనా కొత్త మనం ముంగడికి అడిగేస్తేనే ఏదైనా ఒకటి అవుతుంది. కొందరు ఉంటారు రికార్డ్స్ కొట్టి వెళ్ళిపోయారు. ఆ రికార్డు బ్రేక్ చేయాలంటే మనం అంతకుమించి ఎఫర్ట్స్ పెట్టి చేయాలి. దాని మీద ఫోకస్ పెట్టుకోవాలి. కానీ వాడింట్లో ఇట్లున్నది, వీడింట్లో ఇట్లున్నది, వాడి జీవితం ఇట్లా, వీడి జీవితం అనుకుంటే సొల్లు పోరాడని చెప్పుకుని మాట్లాడద్దు. ఎక్కడైనా మనమందరం ఇండియన్స్, మనం ఏం చేయాలా, ఏదైనా ఎవరన్నా మంచి స్థాయికి వెళ్ళారు, మంచి పొజిషన్కి వెళ్ళారు, చాలా ఇయర్స్ నుంచి కష్టపడి ఆ స్టేజ్కి వెళ్ళారు, వేరే కంట్రీలో అయినా మన ఇండియాలో అయినా అని తెలిసిన వెంటనే మనం ఏం చేయాలా, అంతకు మించి స్థాయికి వెళ్ళే ప్రయత్నంలో ఉండాలి. అంతేగాని ఇంకొకటి గురించి మాట్లాడుకునే టైం వేస్ట్ అయ్యేది.
ఒకవేళ ఎవరన్నా అలాంటి ముచ్చట్లు మాట్లాడితే అక్కడికి సపరేట్కి వెళ్ళిపోరు, ఉండకూరి. మీకు ఒక గోల్ ఉన్నది, మీరు ఒక బిజినెస్ సక్సెస్ కావాలా, లేకుంటే పెద్ద జాబ్ కొట్టాలనుకున్నప్పుడు మీరు ఎవరి దగ్గర అయితే నాలెడ్జ్ ఉంటుంది, ఎవరి దగ్గర అయితే పీపుల్స్ నీకు సపోర్ట్ ఇస్తారు, సపోర్ట్ అయ్యారు ఎవరు కానీ నువ్వు మందిలో అంటే నీకు ఎవరైతే ఈక్వల్గా మంచి థాట్స్ మాట్లాడుకుంటా, నెగిటివ్ మాట్లాడకుండా పాజిటివ్ మాట్లాడే వాళ్ళు, సో గ్రో అవుదాం అనుకునే వాళ్ళ దగ్గర నుండు. అండ్ నీ ప్లాన్స్ ఎవరికి చెప్పొద్దు, అర్థమవుతుందా? ఈవెన్ నీ ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ అయినా ఎవరికి చెప్పొద్దు. ఒకటి గుర్తుంచుకో, ఈగో ఉండాలి. ఈగో ఉంటేనే, ఈగో హర్ట్ అయితేనే సక్సెస్ అవుతారు. ఈగో హర్ట్ కాకపోతే సక్సెస్ కారు. ఈగో హర్ట్ అయితే ఏమవుతుంది, కోపం పెరిగి కసి పెరిగి పని మీద కోపం చూపెట్టి అప్పుడు సక్సెస్ అవుతారు. అట్లా చేయాలి. మనుషుల మీద కోపం చూపెట్టాడు, వర్క్ మీద కోపం చూపెట్టి ఆడికంటే బెటర్ పొజిషన్కి వెళ్ళాలి. అద్దా నీకు సొంత ఇల్లు వద్దా, సొంత కార్ వద్దా, సొంత బైక్ మీద తిరగాలని లేదా? ఎప్పుడు రీల్స్లో చూసుకుంటూనే బతికేస్తావా? వర్క్ వద్దా, పని చేయవా? పని చేస్తేనే డబ్బులు వస్తాయి, డబ్బులతోటి ఇల్లు కొనుక్కోవచ్చు, కారు కొనుక్కోవచ్చు, బండి కొనుక్కోవచ్చు. ఇది నువ్వు ఎప్పుడైతే పెద్దగా వర్క్ చేస్తావో అప్పుడే నువ్వు సక్సెస్ అవుతావు. టైం పడుతుంది, అంత ఈజీగా 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, టైం పడుతుంది. సో కష్టపడాలి, కష్టపడితేనే వస్తుంది ఏదైనా. అండ్ నువ్వు కూడా మనిషివే, నీకు కూడా అందరి లెక్కన కాలు చేతులు మెదడున్నాయి, కానీ నువ్వు మెచ్యూర్డ్గా మైండ్ సెట్ పెట్టుకొని నేర్చుకోవాలని అర్థమవుతుంది. ఎప్పుడు పక్కడు అది చేసిన కాదు, నువ్వేం చేస్తావు, నీతో ఏమవుతుంది, నీతో ఎంత అవుతుంది, నీకు అసలు దమ్ము ఉందా లేదా, నీకు అసలు టాలెంట్ ఉన్నా, గట్స్ ఉన్నాయా లేదా, నీకు అసలు చేయాలనే సత్తా నీకు మైండ్ సెట్లు ఉన్నా లేదా, ఇవన్నీ నీకున్నాయా ఆలోచించాలి ఎప్పుడైనా. వాడు వీడు చేసిన కదా, నువ్వేం చేస్తావు, నీతో ఎంత అవుతుంది, నువ్వేం చేయగలుగుతావు, ఎవడున్నా లేకపోయినా నీతోటి ఎంతవరకు అవుతుంది, నీతో ఎంత అవుతుంది ఆలోచించాలి ఒకసారి కూర్చొని. అది అట్లా ఆలోచించు. లైఫ్లో సక్సెస్ కావాలంటే నీకు జాబ్ కొట్టాలన్నా, బిజినెస్ సక్సెస్ కావాలన్నా, పెద్ద ఏదైనా వేయాలన్నా కూడా నీకు దమ్ము, ధైర్యం, గట్స్ అన్నీ ఉండాలి, తెలివి ఉండాలి, అన్నీ ఉండాలి. నీతో ఎంత అవుతుంది అనేది నీకు తెలిసి ఉండాలి. అర్థమవుతుందా? రిస్క్ తీసుకుంటే లైఫ్లో ఎప్పటికి సక్సెస్ కాలేవు. రిస్క్ తీసుకోవాలా, టైమ్స్ పడతాయి, ఇయర్స్ టైం పడుతుంది, ప్రాక్టీస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి, నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలి, ప్రతిదీ నేర్చుకోవాలి. చిన్న విషయం కూడా వదలద్దు, చిన్న విషయం కూడా వదలద్దు, అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు గ్రో గురించి ఆలోచించాలి, ఎట్లా ఎదగాల. ఈ కాలంలో నీకు రెస్పెక్ట్ కావాలంటే నీ దగ్గర డబ్బు ఉండాలి. ఇది నువ్వు పని చేస్తాను వస్తుంది, అంత ఈజీగా రాదు. అర్థమవుతుందా? లైఫ్లో ఏదైనా చేయాలనుకుంటే కష్టపడాలంటే అది తెలివితోటి చేయాలి. అర్థమవుతుందా? ఏది చేస్తే నేను మంచి ప్లేస్కి వెళ్ళగలుగుతా, సో ఇలాంటి బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతా, ఇలాంటి వర్క్ చేస్తే సక్సెస్ అవుతా, ఇలాంటి జాబ్ కొడితే ఇలాంటి పొజిషన్కి వెళ్తా, అన్నీ తెలిసి ఉండాలంటే తెలుసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ తెలుసుకోవాలి. నీకంటే అన్నీ నువ్వే నేర్చుకోవాలి. ఎప్పటికీ వాడు అది చేస్తున్నాడు కదా, నువ్వేం చెప్తావు, నీతో ఎంత అవుతుంది అది ఆలోచించుకో. లైఫ్లో సక్సెస్ కావాలంటే ఇవన్నీ చేయాలి. ఎప్పటికీ వాడు ఇన్ని సంవత్సరాలు కష్టపడ్డాడు కదా, సో మనం ఎందుకు కష్టపడలేం, మనం ఎందుకు సక్సెస్ కాలేం? వాళ్ళ లెక్కన కాలు చేతులు ఉన్నాయి, వాళ్ళ లెక్కన తెలివి ఉన్నది, వాళ్ళ లెక్కన అదే ఉన్నది కాబట్టి సో కష్టపడాలి, వర్క్ చేయాలి, ఫోకస్ ఉండాలి, నాలెడ్జ్ ఉండాలి, డెడికేషన్ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి, అన్నీ నేర్చుకోవాలి, ఓపిక ఉండాలి, కోపం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్నితో పాటు అన్నీ ఇంపార్టెంటే, ప్రతిదీ నేర్చుకోవాలి, అన్నీ ఇంపార్టెంటే. మంచి చెడు అన్నీ నేర్చుకోవాలి. ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అదే యూజ్ చేయాలి. అన్నిటికీ కోపపడద్దు, అన్నిటికీ ప్రశాంతంగా ఉండదు, అన్నిటికీ ఓర్చుకోవద్దు. దేనికి ఎక్కడ ఎప్పుడు రియాక్ట్ కావాలో అప్పుడే రియాక్ట్ కావాలి. అర్థమవుతుందా? సో లైఫ్లో నువ్వు సక్సెస్ కావాలా అండ్ ఈగో సాటిస్ఫై చేసుకోవాలా, నువ్వు అనుకున్న రీచ్ కావాలంటే వర్క్ చేయాలి, అంతే. వర్క్ చేస్తేనే సక్సెస్ అవుతుంది, లేకుంటే కావు. సో మనమందరము ఇంకొకడు ఏదో వేసిండు కదా అని మనం సాటిస్ఫై కావద్దు. మనం ఎందుకు వేసుకోలేము, మనం ఖచ్చితంగా వేయాలి అన్నట్టు మీ మైండ్లో ఉండాలి. నేను ఎందుకు వేయద్దు, నేను కూడా చేయగలుగుతా, నేను అనుకుంటే అవుతుంది అని మీకు నమ్మకం ఉందా, చేసేయరు అంతే. అర్థమవుతుందా? ఒకటే లైఫ్, మళ్ళీ లైఫ్ లేదు. ఇప్పుడే ఏదైనా చేయాలనుకుంటే ఇప్పుడే వేయరు. ఏజ్ అయిపోయిందా మళ్ళీ ఏజ్ తిరిగి రాదు, నువ్వు చేయాలనుకున్నా నీతోటి కాదు. అర్థమవుతుందా? ఉన్నప్పుడే చెయ్యరు. సో నేను చెప్పింది కరెక్ట్ కాదా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మరొక మళ్ళీ కలుసుకుందాం.
అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయ్యి నేను మరొకటి మళ్ళీ కలుసుకున్నాం. అంతవరకు జై హింద్, జై తెలంగాణ.